చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయం ముందు తండ్రి, మరి గూగుల్ మీట్ ద్వారా తండ్రి నేను వాక్యాన్ని చెప్పుటకు సిద్ధపడుచుండగా తండ్రి, నాకు సమయోచితమైన జ్ఞానం నుంచి తండ్రి, వింటున్న నీ పిల్లల వాక్యం అలాగా ఉందో లేదని పరిశీలన చేసే గొప్ప భాగ్యాన్ని అందరికి దయచేయమని, విన్నది విడిచిపెట్టగా వాటి ప్రకారం మేమందరం బ్రతుకులాగా సహాయం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన క్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమీన్. ఈ సమయంలో మీరు పాంప్లెట్ లో పోస్టర్ లో చూసిన లాగానే సంపాదించుకున్నటకు ఇది సమయమా అనే ఒక అంశాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులరా. సంపాదించుటకు ఇది సమయమా? సమయం అంటే చాలా విలువైంది అంటాం కదండి. సమయంని, కాలం, టైం, ఇది చాలా విలువైనది అని దానికి వెలకట్టలేం. జరిగిపోయిన కాలాన్ని లేదా గడిచిన కాలానికి తిరిగి తీసుకొని రాలేము. కాబట్టి సమయం చాలా విలువైనది అంటాం. అందుకే ఒక మాట నానుడిగా ఉంటది కదండి, టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు. అంటే గోల్డ్ అంటే బంగారం. టైం ని, కాలముని లేదా సమయమును బంగారంతో పోల్చి చెప్పారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, టైం చాలా విలువైనది, తిరిగి పొందుకోలేనిది. కానీ బంగారం, టైమ్ ఈజ్ గోల్డ్ అంట కదా, గోల్డ్ తో పోల్చిన ఈ బంగారాన్ని పోగొట్టుకుంటే తిరిగి మరలా సంపాదించుకోవచ్చు. బంగారం పోయిందనుకోండి, కొనుక్కున్న బంగారం పోతే మరలా డబ్బులు ఉంటే ఆ బంగారాన్ని మనం కొనుక్కోవచ్చు. కానీ సమయాన్ని కొనుక్కోలేం, సమయాన్ని సంపాదించుకోలేం, తిరిగి దాన్ని పొందుకోలేం. అదే కదండి, బాల్యం ఉంది. ఇప్పుడు మనము మధ్య వయస్కులుగా ఉన్న మనము బాల్యం కావాలంటే మనకు తిరిగి వస్తుందా? రాదు కదండి. బాల్యం తిరిగి రాదు, అది గడిచిపోయింది. బాల్యం రాదు, యవ్వనం రాదు. వృద్ధాప్యంలో ఉన్న వారికి బాల్యం చూసినప్పుడు ఆ రోజులు తిరిగి వస్తే బాగుండు అనుకుంటారే తప్ప ఆ రోజుల్ని తిరిగి పొందుకోలేరు. అలాగే యవ్వనంలో ఉన్న ఆ యవ్వనాన్ని తిరిగి పొందుకుంటే బాగుండు. ఇప్పుడు ఉంటాయి కదండి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఒక కోరిక ఉంటది, అబ్బా నేను యవ్వనంలో ఉండుంటేనా దేవుని పని చాలా బాగా చేసేవాడిని, అప్పట్లో నాకు వాక్యం సరిగ్గా తెలియలేదు కాబట్టి నేను చెయ్యలేకపోయానే అనే బాధపడే వాళ్ళని చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అంటే ఏదైనా కానివ్వండి, కాలాన్ని, బాల్యమైనా యవ్వనమైనా గడిచిపోయిన కాలాన్ని తిరిగి సంపాదించుకోలేం. ఈ రోజు డేటు ఫిబ్రవరి 14, 2025 సంవత్సరాలు అని ముందుకే వెళ్తున్నాం తప్ప వెనక్కి వెళ్ళడం లేదు కదండి. ముందుకే వెళ్తున్నాం, రోజులు గడుస్తున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కానీ ఆ రోజులు, వారాల్లో ఆదివారం, సోమవారం, ఈ వారాలు వస్తాయేమో కానీ మరి గడిచిన కాలం 25 అంటాం కదండి, 24 వెళ్ళిపోయింది, 25లోకి వచ్చాం. 25 వెళ్ళిపోతుంది, 26 వస్తాయి, 26లో ఉంటాయి, ఆదివారం ఉంటది, సోమవారం. నెలలు సంవత్సరాలు అనేవి గడిచిపోతున్నాయి. ఇది కాలాన్ని మనము తిరిగి పొందుకోలేము కదండి. మరి ఇచ్చిన ఈ ఆయుష్ కాలంలో మనం ఏది సంపాదించుకోవాలి? సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా అంటే అంటాం కదండి. అదేంటండి, ఆయుష్ ఉన్నప్పుడు, కాలం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే మనం అన్ని చక్కబెట్టుకోవాలి కదా. సంపాదించుకోవడానికి ఇది సమయం కాకపోతే మరి ఏది సమయం అని మనం ఆలోచించుకోవచ్చు. కానీ క్రైస్తవులుగా సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా? ఏది సంపాదించాలి, ఏది సంపాదించుకున్నట్టుకి సమయము మనం ఈరోజు ఆలోచిద్దాం ప్రియులారా. ఒక మాట మనకందరికి తెలిసిన మాట, ఒక్కసారి ఎపెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియులారా. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ ఒక మాట చెప్తున్నారని, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. సమయాన్ని ఏం చేసుకోవాలటండి? సద్వినియోగం. మాటను, కాలము, లోకంలో ఒక మాట పెట్టుకో అంటే అది మనం క్రైస్తవులుగా మనం ఏం అన్వయించుకోవాలి? మనము ప్రాణాలతో ఉన్నప్పుడే పోవాలండి. సమయం ఉండగానే ఇల్లుని కట్టుకోవడం అంటే మన గృహాన్ని జ్ఞానంతో కట్టుకోవాలి కదండి. ఆ మాట మనం బాగా ఆలోచించి, క్రైస్తవ కుటుంబాలుగా మనం ఆలోచించి మన గృహాన్ని కట్టుకోవాలండి. ఇక్కడ సద్వినియోగం చేసుకో అంటున్నాడండి.
సమయాన్ని పోనీక చాలా మంది చూడండి, సమయం విలువ తెలియక, కాలం విలువ తెలియక సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు కదండి. చాలా మంది అంటారు, ఏం చేస్తున్నా బ్రదర్ అంటే, ఏమి చేయట్లేదండి, టైం పాస్ అవ్వట్లేదు అనేసి ఏ టీవీ సీరియల్స్ ఏవో చూసుకుంటూ కాలాన్ని గడిపేస్తుంటారు. వాళ్ళకి కాలం విలువ సరిగ్గా తెలియలేదు. ఇప్పుడు యూత్ చూడండి, యూత్ ఏ పని పాట లేకుండా ఫోన్ లో అనేకమైన గేమ్స్ వచ్చాయి కదండి. ఆ గేమ్స్ తోటి కాలం గడుపుతాండ్రు. ఏంట్రా ఇది, మరి నీకేం పని పాట లేదంటే, సమయం అంతా వృధా చేస్తున్నావు ఏంటి అంటే, టైం పాస్ కావట్లేదు కాబట్టి గేమ్స్ ఆడుతున్నాను. టైం ని పాస్ చేస్తున్నాడు. పాస్ అంటే వెళ్ళిపోతుంది కదండి. టైం ని అలా పాస్ చేసుకుంటున్నారు చాలా మంది. మరి క్రైస్తవులు కూడా, మనలో కూడా చాలా మంది ఉంటారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నామండి. అలా దుర్వినియోగం చేసుకునేవారు ఎవరు అని తర్వాత వచనం చెప్తుందంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. అజ్ఞానులైతే సమయాన్ని ఏం చేస్తారంటే దుర్వినియోగం చేస్తారండి. అదే జ్ఞానవంతులైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అజ్ఞానులైతే సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు, జ్ఞానవంతులైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అది క్రైస్తవులైనా వేరే ఎవరైనా కానివ్వండి. జ్ఞానం కలిగిన వారైతే, తెలివితేటలు ఉన్న వాళ్ళైతే సమయాన్ని ఏం చేస్తారండి, సద్వినియోగం చేసుకుంటారు. దినములు చెడ్డవి, ఏవి చెడ్డవి అంటే, అదేంటి సోమవారం మంగళవారం ఇవి చెడ్డవా అని అలా ఆలోచించుకుంటూ పోతారు కదండి. మంగళవారం చెడ్డదని, శనివారం చెడ్డదని, వీటి గురించి కాదండి. మన దినాలు అంటే, మనం ఇప్పుడున్నదంతా పాపపు ప్రపంచం కదండి. లేస్తే ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి, ఎటువంటి ప్రమాదాన్ని మనం చూస్తాము అనేవి, మనం లేస్తే తెల్లారి ఉదయం తోటి ఏ వార్త వినాల్సి వస్తుంది, ఎటువంటి చెడు వార్త వినాల్సి వస్తుంది అనే భయంతోనే మనం ఉదయాన్ని ఆరంభిస్తున్నాం. అంటే ఈ దినాలలో ఏం జరుగుతుందో కూడా తెలియని దినాల్లో మనం ఉంటున్నాం. ఏ నిమిషాల్లో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరండి? ఎవరూ చెప్పలేరు. కాబట్టి భయంతోనే దినాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి దినములు చెడ్డవి అంటే వారాలు చెడ్డవని కాదండి. మనకున్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వలనే ఆ దినాన్ని భయంతో మనం నేడు ప్రారంభిస్తున్నాం. ఏ వార్త న్యూస్ పేపర్లు చూస్తే అన్ని కదే ప్రమాదాలు కదండి. ప్రమాదాలు, లేకపోతే ఒకళ్ళు చంపుకోవడాలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు భయం కలుగుతుంది, భయం వేస్తుంది కదండి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు, ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మరి జాగ్రత్తగా, జ్ఞానుల వలె జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని పౌలు గారు చెప్తున్నారండి. ఆ రోజు ఎపిఎస్సి సంఘానికి చెప్తున్న మాట నేడు మనం అన్వయించుకోవాలి. మనం కూడా ఇటువంటి దినాల్లో ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పటికప్పుడు జ్ఞానం చొప్పున మనం నడుచుకోవాలి. ఎప్పటికప్పుడు వాక్యాన్ని బట్టి మనల్ని సరి చేసుకుంటూ ముందుకు కొనసాగాలి. ప్రియులారా కదండి, అదే కదండి. జ్ఞానం లేని వారి వలె కాక జ్ఞానం చొప్పున జ్ఞానులు నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. అదే మాట ఇంకొక మాట చూడండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు కదండి, ప్రతిదానికి సమయము కలదు అంటాడు. ప్రసంగి మూడో అధ్యాయం 1వ వచనంలో ప్రతిదానికి సమయము కలదు. అక్కడ అన్ని మాటలు చెప్తాడండి. ఏడ్చుటకు సమయం కలదు, నవ్వుటకు సమయం కలదు, దుఃఖించుటకు సమయం కలదు. ఇవన్నీ చెప్తూ వచ్చినప్పుడు ప్రతిదానికి సమయం ఉంటుంది. ప్రతిదానికి సమయం ఉంది కదండి. మనం ఏది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకున్నటకు సమయం అంటే ప్రతిదానికి సమయం ఉంది కదండి. ఆ సమయాన్ని బట్టి ఎక్కడ ఎలా నడుచుకోవాలో జ్ఞానం చొప్పున నడుచుకోవాలి. ప్రియులారా ఇక్కడ చూడండి, ఈ మధ్య మనము చాలా వరకు న్యూస్ లో చూసాం కదండి. కాలిఫోర్నియా మొత్తం అగ్ని మంటల్లో పోయిందని మనం చూసాం. దానికి కారణం ఏంటంటారా? కారణం ఏంటంటే, వాళ్ళు దేవుడు లేని దేశం, గాడ్లెస్ కంట్రీ అని వాళ్ళు ప్రకటించుకున్నారు కదండి. ప్రకటించుకోవడం వల్ల దేవుడు కదండి ఈ సర్వ సృష్టిని చేశాడు. మనల్ని అందరిని చేసింది, సర్వ సృష్టిని చేసింది, యావత్ ప్రపంచాన్ని నిర్మించింది దేవుడు. ఆ దేవుడే లేడంటే మరి దేవుడికి ఎంత బాధ ఉంటుందండి కదండి. ఆలోచించండి. అక్కడ కాలిపోయిన వాళ్ళు ఏంటి, గాడ్లెస్ కంట్రీ అని ప్రకటించుకున్నందుకు కొన్ని 5-6 దినాలలోనే వాళ్ళ కంట్రీ మొత్తం చూడండి అగ్నికి ఆహుతైపోయింది కదండి. ప్రతి దానికి సమయం ఉంటది.
దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్పుకునే వారికి తగిన సమయం కూడా ఉంటదండి. ఆ సమయంలో వాళ్ళకి జరగాల్సింది జరుగుతా ఉంటది. ఇక్కడ చూడండి, మనం సంపాదించుకొనుటకు ఇది సమయమా అన్నాం కదండి. ఏం సంపాదించుకోవాలి? భూమి మీదకి వచ్చిన వారు ఏం సంపాదించుకోవాలని ఆరాట పెడతారండి? ధనాన్ని సంపాదించుకోవాలని ఎక్కువగా మరి స్థిరాస్తులు చరాస్తులు సంపాదించుకోవాలి, గొప్పగా మేడలు కట్టుకోవాలి, సంపాదించుకోవాలని ఆశపడుతుంటారు. ప్రతి మనిషి ఉదయం లేచినది మొదలుకొని పడేది దేనికోసం అంటే సంపాదన కోసమే. సంపాదన కోసమే ప్రయాస పడుతున్నాడు, సంపాదన కోసమే పరుగులెడుతున్నాడు కదండి. మరి సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా? దేవుడిచ్చిన ఆయుష్కాలము, దేవుడిచ్చిన కాలం, ఈ సమయం మనకు ఆయుష్ ఉన్నప్పుడే, మనం భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే కదండి సంపాదించుకోవాలి. మన పిల్లలకి ఎలాగండి మనం సంపాదించకపోతే అని మాట్లాడుతూ ఉంటారండి. సంపాదించుకోవాలి, ఇవే సంపాదించుకోవాలి. కార్లు, బంగ్లాలు, చరాస్తులు, స్థిరాస్తులు ఇవా అండి సంపాదించుకోవాలి? అవి సంపాదించుకోవడానికి ఇదే సమయమా అని ఈరోజు మనం ఆలోచిస్తే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం ప్రియులారా, 4వ అధ్యాయం బుద్ధి సంపాదించుకును, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. ఆగుదాం ప్రియులారా. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము అంటున్నాడండి. గ్రంథకర్త చక్కగా రాయించాడు కదండి. జ్ఞానమును సంపాదించుకోవాలి, ఎట్ ద సేమ్ టైం బుద్ధిని కూడా సంపాదించుకోవాలి. జ్ఞానము వేరు, బుద్ధి వేరండి కదండి. జ్ఞానము వేరు, బుద్ధి వేరు. కొంతమందికి జ్ఞానం ఉంటది, కానీ దాన్ని ఎక్కడ, ఏ సందర్భంలో, ఎలా దాన్ని అన్వయించుకోవాలని బుద్ధి ఉండదండి. దాన్ని బుద్ధి లేకపోవడం అంటే, వీడికి బుద్ధి లేదండి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో వీడికి తెలియదండి అంటారు. అంటే సమయానుకూలంగా స్పందించేవాడిని, జ్ఞానం చొప్పు నడుచుకునేవాడిని బుద్ధిమంతుడు అంటారు. జ్ఞానం ఉంటది కానీ బుద్ధి లేదు. అంటే బుద్ధి లేదు అని ఎలా చెప్పగలం అంటే, సందర్భాన్ని బట్టి స్పందించాలి, సందర్భాన్ని బట్టి తన భావాల్ని వ్యక్తపరచాలి, సందర్భాన్ని బట్టి మాట్లాడేవాడు బుద్ధిమంతుడు అంటారు కదండి. బుద్ధిమంతుడు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఎట్ ద సేమ్ టైం బుద్ధిని సంపాదించుకోమంటున్నాడు. కిందకి వెళ్లే కొద్దీ 7వ వచనంలో ఒక మాట అండి, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఏమంటున్నాడండి? నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో, జ్ఞానాన్ని సంపాదించుకో అంటున్నాడండి. ఈరోజు సంపాదన అంటే అంతా ఇచ్చి మన సంపాదన అంతా ఇచ్చి మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామా అంటే, లోకంలో చూస్తే అదే కదండి జరుగుతుంది. దేవుని దగ్గరకు వచ్చేసరికి సంపాదన ఇవ్వడానికి మనుషులు వెనుకడుగు వేస్తారు, కానీ లోక విద్యను అభ్యసించడానికి తన ప్రయాసతో కూడబెట్టిన ప్రతి ధనాన్ని వెచ్చించి తన పిల్లల్ని, లేకపోతే తన చదువులకి ఎంతో ఖర్చు పెట్టేవారిని మనం చూస్తూనే ఉన్నాం కదండి. ఏమంటారంటే 5 years, 5 సంవత్సరాలు మొదలుకొని చిన్న పిల్లలు 5 సంవత్సరాలు కాన్వెంటరీ చదువు అంటే ప్రైమరీ చదువు 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుందండి. అప్పటి నుంచి మరి 20 years వరకు స్టడీ పీరియడ్ అంటారు కదండి, దాన్ని స్టడీ పీరియడ్ అంటారు, విద్యాభ్యాసం. దానికోసం కొంతమంది ఎంతో ధనాన్ని వెచ్చిస్తారు. నా పిల్లలు ఒక IAS అధికారి అవ్వాలి, లేదా ఒక డాక్టర్ అవ్వాలి, లేదా ఒక ఇంజనీర్ అవ్వాలని తన సంపాదన, తన కష్టార్జితాన్ని మొత్తం పెట్టి పిల్లల్ని చదివిస్తా ఉంటారండి. దేనికోసం అంటే లోక జ్ఞానం కోసం తన కష్టాన్నంతా వెచ్చించి పిల్లల్ని చదివిస్తా ఉంటారు. కానీ ఒకానొక పరిస్థితుల్లో చూడండి, ఆ చదువులు, తల్లిదండ్రులు పెట్టిన ఆ ఖర్చు, ఇదంతా నేను మరి సంపాదించుకోలేకపోతే, చదువులో మంచి మార్కులు రాకపోతే నా తల్లిదండ్రులు ఏమైపోతారు అని దాన్ని అధికంగా ఏమంటారంటే భారంగా భావించి పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా నేడు సమాజంలో మనం చూస్తున్నాం కదండి. అధికంగా తల్లిదండ్రులు ఖర్చు పెట్టి నన్ను ఎంత చదివించారు, నేను ప్రయోజకుడిని కాకపోతే, నేను ఫెయిల్ అయిపోతే నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లల్ని మనం ఎందరినో చూస్తున్నాం. కారణం వాళ్ళకి దేవుని జ్ఞానం లోపించడమేనండి. దేవుని జ్ఞానం లేదు, లోక జ్ఞానంలో వాళ్ళు దిట్టే,
కాదనడం లేదు. కానీ దేవుని జ్ఞానం వారు లేకనే మరి తల్లిదండ్రుల కష్టాన్ని నేను వృధా చేస్తున్నానని అపోహపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సంపాదన అంతా ఇచ్చి లోక జ్ఞానాన్ని నేర్పిస్తున్న తల్లిదండ్రులు మరి వాళ్ళ పిల్లలు అలా అయిపోతే వాటి పరిస్థితి ఏంటండి? చిన్ననాటి నుంచి అంతే కదండి, బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించాలి, వాడికి నేర్పించాలి. అప్పుడే ఆ త్రోవ నుంచి తొలగిపోడు. అంటే చిన్ననాటి నుంచి దేవుని యొక్క జ్ఞానాన్ని పిల్లలకి నేర్పిస్తే, లోక జ్ఞానం నేర్పించడం తప్పని నేను అనడం లేదండి. ఆ జ్ఞానంతో పాటు దేవుని జ్ఞానాన్ని నేర్పించాలి. ఇంకా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. ఈరోజు సంపాదన మన దగ్గరికి వస్తే క్రైస్తవులుగా మనం ఒక మీటింగ్ చేస్తాం అనుకోండి, ఎంత అందరం కలిసి చేస్తాం కదండి. మన సంపాదన అంతా ఇచ్చి అయితే చేయలేం కదండి. ఎంతో కొంత ఉన్న దాంట్లో మామూలుగా ఆలోచిస్తే మన దగ్గర దశం భాగాలు తీసుకుంటారు కదండి. దశం భాగాలు ఇచ్చి మరి నా వంత అయిపోయింది, నా భాగం నేను ఈరోజు ఈ నెలలో నేను దశం భాగం ఇచ్చేసాను, నేను దేవునికి ఇచ్చేసాను, నేను దేవుని పని చేసేసినట్లే అని చేతులు దులిపేసుకున్న వాళ్ళని అందరినో చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అదనట్లేదు కదండి. నీ కష్టార్జిత, నీ సంపాదన అంతా ఇచ్చి కూడా దేవుణ్ణి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అదే కదండి ఇంకొక మాట హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, నీ సంపాదన అంతా ఇచ్చి మరి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుని హోషేయ గ్రంథకర్త కూడా ఒక మాట చెప్పాడు కదండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాని గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. మరలా చెప్తాడండి, యెహోవాని గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము కొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. చాలండి. ఇక్కడ యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. అలానే ఆ జ్ఞానం సంపాదించుకున్నటయే కాదు, ఆయన గూర్చిన మాటల ప్రకారం మనం అనుసరించి నడుచుకోవాలి. అదే కదండి అంటున్నాడు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము. అనుసరించడం అంటే వెంబడించడం అండి. జ్ఞానాన్ని నేర్చుకొని యెహోవాని వెంబడించమని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. మనం దేవుని యొక్క మాటలు వింటాం, దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. మనము ఆ మాటల ప్రకారం బ్రతకటమే అనుసరించడం అండి. అనుసరించడం అంటే ఏంటంటే వెంబడించడం అంటారు. అనుసరించడం అంటే వాటి ప్రకారం నడుచుకోవడం, దానిని వెంబడించడం అంటారు కదండి. అంటే మాటలు సంగతులను మనం వింటున్నప్పుడు ఆ జ్ఞానం చొప్పున మనము నడుచుకోవాలి. ఇప్పుడు జ్ఞానపు మాట ఒకటి అన్నాం కదండి, ఏమని? జ్ఞానమును సంపాదించుకోండి, బుద్ధిని సంపాదించుకోండి, నీ సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకోమని మరి చదివినప్పుడు ఆ మాటను మనం ఎలా తీసుకోవాలి? సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోమన్నాడు, సంపాదనే లేదు ఇంకా జ్ఞానం ఏడది అనేసి మనం ఏం చేస్తామండి? జ్ఞానాన్ని విడిచిపెడతాం. సంపాదించిన తర్వాత అప్పుడు జ్ఞానం నేర్చుకుందాం. మన డబ్బు ఉంటేనే సంపాదించిందంతా పెట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ముందు మనం సంపాదించుకోవాలి కదండి. మనకు సంపాదన లేకుండా ఎలాగండి దేవుని జ్ఞానం నేర్చుకోవడం అనుకుంటాం కదండి. మనకున్న దాంట్లోనే దేవుని పని చేయాలి, దేవుని యొక్క మాటలు వినిపించాలి, మనము నేర్చుకోవాలి కదండి. ఇక్కడ స్త్రీలుగా పురుషులుగా అందరం కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే, దాన్ని మనం అనుసరిస్తే మన కుటుంబాలు చక్కగా ఉంటాయండి. మన కుటుంబాలు చక్కగా ఉంటాయి. మన కుటుంబాన్ని చక్కగా అంటే దేవుని జ్ఞానం మనకు కావాలి. ఆ దేవుని జ్ఞానం లేకపోతే మన కుటుంబాలు కూడా చిన్న భిన్నమైపోతాయండి. చిన్న మనస్పర్ధలు రావడంతో కుటుంబాలన్నీ విడిపోతాయి కదండి. ఇక్కడ యెహోవాని గూర్చిన జ్ఞానం సంపాదించుకోవడమే కాకుండా దానిని అనుసరించాలి అని ప్రవక్త ద్వారా మనం చదివాం. ఇంకొక మాట చూద్దామండి. ఇంకొక మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం ఆలోచిద్దాం పిల్లరా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఇక్కడ
మనం ధనం కదండి, ధనం గురించి మాట్లాడుతున్నాం. ధనాన్ని అంతా ఇచ్చి దేవుని జ్ఞానం సంపాదించుకోవాలని అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇది సంపాదించుకున్నటకు సమయం అంటే ఏది సంపాదించుకుంటున్నారండి లోకమంతా అంటే ధనాన్ని సంపాదించుకుంటున్నారు. ధనాన్ని సంపాదించుకుంటూ మరి కదండి ఈ ధనం కోసమే సమస్తమైన ధనము సమస్తమైన కీడులకు మూలం అంటాం కదా. మూలం అంటే ప్రారంభం అండి. కీడు ఎటువంటి చెడు అయినా జరిగింది అంటే దానికి కారణం అక్కడ ధనమే ఉంటదండి. ప్రధాన కారణం ధనమే ఉంటది. చెప్పాను కదండి, ఈ రోజు కుటుంబాలు చిన్న భిన్నం అవ్వడానికి కారణం కూడా ఈ ధనమేనండి. ఈ రోజు చూడండి, చాలా వరకు స్త్రీలైనా పురుషులైనా లగ్జరీ లైఫ్ అంటారు కదండి. లగ్జరీ అంటే రిచ్ గా గొప్పగా బ్రతకాలని ఆశపడతా ఉంటారు. దానికోసం ఎన్నో అక్రమ మార్గాలను ఎంచుకొని ధనాన్ని సంపాదిస్తా ఉంటారు. చివరికి ఏమైతుందంటే ఇదంటారు కదండి, అదే వారికి ఉరిగా మారుతుంది. అక్రమంగా సంపాదించింది ఎప్పుడు కూడా ఉండదండి, ఏదో ఒక రూపాన్ని అది వెళ్ళిపోతుంది. ఇక్కడ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకున్నారటండి. బైబిల్లో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు కదండి. లోకంలో చూస్తాం, ఇప్పుడు ఆస్తి తగాదాలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలే, వాళ్ళ బంధాలనే మర్చిపోతారండి. బంధాలనే మర్చిపోయి ఒకరినొకరు చంపుకోవడం అనేది మనం సమాజంలో చూస్తున్నాం. ఈ ధనం వలన భార్యాభర్తలు విడిపోతున్నారు. ఈ ధనం వలనే అక్రమ సంబంధాలు పెట్టుకొని మరి కన్న గర్భాన పుట్టిన పిల్లల్ని చంపేసి తల్లిలను చూస్తాం, తండ్రుల్ని చూస్తాం కదండి. కారణం ఏంటంటే కదండి, ఈ లగ్జరీ లైఫ్ల కోసమో లేకపోతే ఈ ధనం కోసమే నేను గొప్పగా బ్రతకాలి అనే ఆలోచనతోటి సమాజం అంతా ముందుకు కొనసాగుతుంది. సమస్త కీడులకు మూలం ఏంటంటే ధనమేనండి. బైబిల్లో కూడా చూడండి, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారని రాయబడింది. మనకి బాగా తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. తను దేన్ని ఆశించాడండి? వెండి ధనాన్ని ఆశించాడు. ధనాన్ని ఆశించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పగిస్తాడు కదండి. వెండి నాణాలకు ఆశపడి క్రీస్తు వారిని అప్పగిస్తాడు. తర్వాత పశ్చాత్తాపడి తన్ను తాను ఉరివేసుకొని చనిపోతాడు. అంటే తన్ను తానే పొడుచుకుంటాడు. విశ్వాసం నుండి తప్పిపోయి తన్ని తానే పొడుచుకొని మరణించినట్లు మనం చూస్తాం బైబిల్లో. కారణం ఏంటి అంటే ధనం కదండి. ఈ ధనమే సమస్త కీడులకు మూలం. మరి ఇటువంటి ధనాన్ని సంపాదించుకుంటామండి. ఇది సమయమా? ఈ సమయంలో ధనాన్ని సంపాదించుకోవాలా? మన ఆయుష్కాలం ఎంత? 60-70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఇప్పుడు మరీ లేదు కదండి. చిన్న పిల్లలు మొదలుకొని చిన్న పిల్లలు 5-6 సంవత్సరాల పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వస్తే చనిపోతున్నారు. ఎప్పుడు ఎలా మరణిస్తారో ఎవరికీ తెలియదు కదండి. అటువంటప్పుడు ఈ ధనం కోసం ఎందుకండి ప్రయాసపడడం? ఈ ధనం కోసం ఎందుకండి ప్రాకులాడడం కదండి. సంపాదించుకుంటే ఇది సమయం అంటే ఏం సంపాదించుకోవాలో మనం చివరికి వెళ్తే అర్థమవుతుంది పిల్లరా. ధనాన్ని సంపాదించుకొని అనేక బాధలు పడి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకుని చనిపోయిన వారిని మనం చూస్తున్నప్పుడు మనకు భయం కలగాలి. ధనం కోసం ప్రాకులాడొద్దండి. కావలసినంత ధనాన్ని దేవుడు మనకి ఇస్తాడు కదండి. దేవుడు అన్యాయస్తుడు కాదు కదండి. మనం బ్రతకట్లేదా? ఆకాశ పక్షులకు ఎవరండి ఆహారాన్ని సమకూర్చేది? మనం ఎన్నోసార్లు చదువుకుంటాం కదండి. అవే బ్రతుకుతున్నప్పుడు వాటికంటే శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చాడు. మనల్ని దేవుడు చేసి ఈ భూమి మీదకి పంపించి మన కోసం అన్ని చేసిన దేవుడు మనకి ఇవ్వడండి? ఇస్తాడండి. కానీ వాటి కోసమే ఆరాటపడి వాటి కోసమే ప్రాకులాడి మరి ఈరోజు కుటుంబాలు కూడా విడిపోయి ఎవరికి ఎవరు ఏదంటారు కదండి, ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు అసలు బంధాలు లేవు, బంధుత్వాలు లేవండి. ఒకప్పుడు కుటుంబాలు చక్కగా ఉండేవి కదండి. ఉమ్మడి కుటుంబాలైనా చక్కగా కలిసికట్టుగా ఉండేవాళ్ళు. నేను ఒక ఇంట్లో ఉండి కూడా అసలు మాట్లాడుకోవట్లేని పరిస్థితులు. ఈ సెల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి అసలు బాగున్నావా, తిన్నావా అని అడిగే దాఖలాలు కూడా మనకు కనిపించవండి. తల్లి ఒక ఫోను, తండ్రి ఒక ఫోను, పిల్లలు ఒక ఫోను, మనిషికి ఒక రూములు కదండి, మనిషికి ఒక రూము. ఎవరి ధ్యాస వాళ్ళది, ఎవరి ఆరాటం వాళ్ళది, ఎవరి ప్రయాస వాళ్ళది. కానీ పక్కనున్నోడిని పలకరించే పలకరింపులు కూడా నేడు కరువయ్యాయి. కారణం ఏంటి అంటే నేడున్న సమాజం అండి. సమాజం చాలా పాడైపోయిందండి. సమాజం చాలా పాడైపోయింది.
అందులో ఉంటున్న మనం మరీ జాగ్రత్తగా ఉండాలి. మన గర్భాన పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు కదండి. మన పిల్లలు ఇంకా భవిష్యత్ తరాల్లో వాళ్ళు ఎలా మారిపోతారో కదండి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మన పిల్లలకైనా మనం వాక్యాన్ని నేర్పించాలంటే మనకి ముందుకు రావాలి కదండి. అందుకే మనము కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, బుద్ధిని సంపాదించుకోవాలి. మన సంపాదన మనకున్న దాంట్లో ఖర్చు పెట్టి దేవుని వాక్యాన్ని వినిపించడము, లేకపోతే దేవుని వాక్యాన్ని నేర్చుకోవడము మనం చేయాలండి. కానీ ఈ లోకమంతా ధనం వైపుకే పరుగులెడుతుంది. ధనము ధనము అనుకుంటే అది సమస్త కీడులకు మూలము అని దేవుడు చక్కగా రాయించాడండి. మరి ఇట్లాంటి ఇట్లాంటి సందర్భమే ఒకటి చూసుకొని మనం ముందుకు కొనసాగుదాం పిల్ల. సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా అంటే, మరి ఇది సమయమే, ఇచ్చిన సమయంలో కాకపోతే ఎప్పుడు సంపాదించుకోవాలని అనే సందర్భానికి మనం రాజుల గ్రంథంలో మీరు పాంప్లెట్లు పెట్టారు కదండి, నా మనసు నీతో కూడా రాలేదా అని. ఆ వాక్య భాగాన్ని మనం ఈ రోజు ఆలోచిస్తే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ అంతటా మనుషుడు ఎలీషా వాని మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చాలండి. ద్రవ్యమును ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఇక్కడ సందర్భం మనందరికీ తెలిసిన సందర్భం. ఇక్కడ నయమాన్ అనే ఒక కుష్ఠరోగి సిరియా దేశం నుంచి వస్తాడండి. సిరియాలో ఒక చిన్నది చెప్పడం వలన ఎలిషా గురించి ఆ చిన్నది చెప్పడం వలన నయమాను ఎలిషా దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత మరి అతన్ని నయమాను ఎలిషాని కలిసినప్పుడు ఎలిషా మరి వెళ్ళి అక్కడ నదిలో మునిగి రమ్మన్నప్పుడు వెళ్ళి మునిగి వస్తాడండి. అదంతా ఈ సందర్భం అంతా పైనుండి చదివినట్లయితే ఇవంతా జరిగిన తర్వాత నయమానికి కుష్ఠరోగం పోతుంది. తర్వాత అతను బహుమతులు ఇవ్వాలనుకున్నప్పుడు ఎలీషా వాటిని తీసుకోడండి. ఎలీషా తీసుకోడు, కానీ ఎలీషాకి శిష్యుడు ఉంటాడు కదండి. ఎలీషా గారు ప్రవక్త కదండి. ప్రవక్తకి శిష్యుడిగా ఉన్న గెహాజీ ఏం చేస్తాడంటే, మరి నయమాను వెళ్ళిపోతున్న నయమానికి ఎదురుగా వెళ్ళి, మరి మా గురువు గారు పంపించారు, మరి ఎప్రాయిం నుంచి 2 మనుషులు వచ్చారు, యవనులు వచ్చారు, వాళ్ళకి ఇవ్వడానికి మరి ద్రవ్యము కావాలని గెహాజీ గారు అడగడం, మరి నయమాన్ గారు ఇవ్వడం, ఇవన్నీ తీసుకొని మరలా గెహాజీ అవి ఇంట్లో దాచిపెట్టి రావడం, ఇవన్నీ కూడా ఎలీషా గారు ప్రవక్త కదండి. మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరికి కనిపించట్లేదు. గెహాజీ అట్లా అనుకున్నాడు, నేను తీసుకున్నది మా గురువు గారు ఎక్కడో ఉన్నా ఎలీషా గారికి ఎలా తెలుస్తుందిలే అనుకొని తీసుకొని చక్కగా ఇంట్లో దాచిపెట్టి ఏమీ తెలియనట్లు మరలా ఎలీషా గారి దగ్గరికి వెళ్తాడండి. ఈ సందర్భంలో ఎలీషా గారు ఆ మనుషుడితో అంటున్నారు, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? సందర్భం ఏంటి? నయమాన్ గారు ఎలీషా గారు చెప్పిన దానికి నయమాన్ గారు వెళ్ళడం, ఆ కుష్ఠరోగాన్ని పోగొట్టుకుని ఇదంతా జరిగిన తర్వాత కదండి అసలు దేవుని గురించి కదండి గొప్పగా చెప్పాలి. దేవుని గూర్చి దేవుడు ఇంత గొప్ప కార్యము చేశాడని గెహాజీ చెప్పాలి కదండి. నయమాన్ గారికి ఇంత కార్యం చేసింది దేవుడు అని చెప్పాల్సింది పోయి, అటువంటి సమయంలో ఆ గెహాజీ గారు ధనానికి ఆశపడ్డాడు కదండి. ధనం ఏమేమి తీసుకున్నాడట? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు. ఒకప్పుడు సంపాదన అంటే ఏంటండి? ఈరోజు సంపాదన అంటే ధనము, డబ్బు, లేకపోతే పెద్ద పెద్ద ఇల్లులు, లేకపోతే కార్లు, బంగ్లాలు, స్థిరమైన భూములు, ఇవి కదండి. ఒకప్పుడు సంపాదన అంటే ఎడ్లే కదండి. గొర్రెలు, ఎడ్లు, మేకలు, ఇవే కదండి ఒకప్పుడు. మరి ఎక్కువ ఆస్తి పరులు ఆ రోజు యాకోబు గారికి ఎక్కువ గొర్రెల మందలు ఎక్కువగా ఉండే కదండి. వాళ్ళకి ఆస్తి ఏంటి అంటే ఈ గొర్రెల సంపద, ఈ పశు సంపదే ఆనాడు ఆస్తి అండి. అటువంటి ఆస్తిని సంపాదించుకోవటానికి ఇది సమయమా అంటున్నాడండి. మరి ఇది సమయం కాదు, ఈ సమయంలో నువ్వు వీటి కోసం కదా ఆరాట పడాల్సింది. కానీ ఈ ధనాన్ని ఆశించడం వలన, ధనం కోసం ప్రయాసపడి పరిగెత్తి నయమాన్ దగ్గర గురువు గారి పేరు చెప్పి అబద్ధం చెప్పి మరి గెహాజీ సంపాదించుకున్న సంపాదనలో గెహాజీ పొందుకున్నది ఏంటి అంటే కుష్ఠరోగం కదండి. నయమానుకున్న కుష్ఠరోగాన్ని గెహాజీ పొందుకుంటాడండి. కారణం ఏంటంటే ధనం కోసం ప్రాకులాడాడు. ధనం కోసం ప్రయాసపడి పరిగెత్తుకొని మరి ధనాన్ని తెచ్చి ఇంటిలో దాచిపెట్టుకున్నాడు కదండి.
అలా దాచిపెట్టుకోవడం వలన ఏం పొందుకున్నాడు అంటే కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు. అదే కదండి, కీడే కదండి. కుష్ఠరోగం రావడం మేలండి? కీడే కదండి. ఆ కీడును సంపాదించుకున్నాడండి. కాబట్టి సంపాదించుకుంటే ఇది సమయం కాదు అని ఎలీషా గారు చెప్తున్నారు. మరి ఏం సంపాదించుకోవాలి? ధనాన్ని సంపాదించుకోవద్దు, ఆస్తులు సంపాదించుకోవద్దు. మరి ఏమన్నారండి, ఎడ్లను, పశువులను ఇవేమి ఇది సమయము కాదు అంటున్నారు. మరి ఏం సంపాదించుకోవాలి? అదే కదండి, మనం కూడా ఇప్పుడు ఇవన్నీ కాదు, లోకంలో ఈ ధనాన్ని సంపాదించుకోవద్దు అంటున్నారు, ఆస్తులు సంపాదించుకోండి. మరి ఏం సంపాదించుకోవాలి అంటే మనం ఇందాక చదివాం కదండి, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, దైవజనుట నీవైతే వీటిని దైవ విసర్జించి ఆ నీతిని దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడండి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, వేటిని విసర్జించమన్నాడండి? పైన చదివాం కదా, ధనాపేక్షను విసర్జించి, ధనాపేక్షను విసర్జించి, నీవైతే వీటిని విసర్జించి అంటే విసర్జించడం అంటే విడిచిపెట్టడం. విడిచిపెట్టి ఏం సంపాదించుకోమంటాడండి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ధనం కోసం ప్రయాసపడకు. ఆ ధనాన్ని విడిచిపెట్టు. ఆ ధనాన్ని విసర్జించి వేటిని సంపాదించుకోమంటున్నాడంటే నీతిని. నీతి అంటే ఏంటండి? వాక్యం కదండి. వాక్యాన్ని సంపాదించుకో, అందులో భక్తిగా నడుచుకోవాలి. భక్తి కదండి. ఈరోజు భక్తి అనేది చాలా సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. నీతి అంటే వాక్యం వింటాం, మనం అందరం వాక్యం వింటాం, కానీ ఆ వాక్య ప్రకారం బ్రతకకపోతే విన్నా ఉపయోగం లేదు కదండి. ఇప్పుడు రోజుకి మనము కనీసం ఈ గూగుల్ మీట్ ద్వారానో లేకపోతే ఏదో ఒక విధంగా ఒక 2-3 మాటలైన దేవుని మాటలు విన్నామనుకోండి, ఒక్క మాటను కూడా మనం అన్వయించుకోకలేకపోతే ఆ మాట విని కూడా మనకి ఉపయోగం లేదు కదండి. దేవుని వాక్యాన్ని వింటాం, కానీ భక్తిని ప్రదర్శించాం. వేషధారణ భక్తి కదండి నేడు సమాజంలో కనిపిస్తున్నది మొత్తం కూడా. క్రైస్తవ సమాజంలో కనిపిస్తున్న భక్తి అంతా వేషధారణ భక్తి. చాలా మంది భక్తులం అని చెప్పుకుంటారు, కానీ కరెక్ట్ అంటే ఏమంటారంటే క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క భక్తి అనేది బయటకు వస్తుందండి. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, నా ఇంత భక్తి పరులు ఎవరు లేరండి అని మందిరానికి వెళ్తాం. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం. ప్రార్థనలు ఎడతెగక ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. పాటలు మంచి గాత్రంతో పాటలు పాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరిని చూసి అమ్మో నిజమైన భక్తులు వీళ్ళేనేమో అనుకుంటాం కదండి. కానీ కాదండి, పాటల వరకే పరిమితం, మరి ప్రార్థన వరకే పరిమితం. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఆ వాక్యం వారి జీవితంలో కనిపించదండి. అది అసలైన భక్తి కాదండి, దాన్ని వేషధారణ భక్తి అంటారు. అలాంటి దాన్ని మనం ఉంచుకోకూడదండి. అలా మనం ఉండకూడదు. వేషధారణ భక్తి కలిగి మనం ఉండకూడదు. నిజమైన భక్తులుగా మనం ఉండాలి. భక్తి అంటే నీతిని, వాక్యాన్ని నేర్చుకున్న ఆ వాక్యాన్ని ప్రకారం బ్రతకడమే మన భక్తి కదండి. తర్వాత ఏమంటాడు? విశ్వాసము. ఈ విశ్వాసం, దేవుడు యెహోవాయే దేవుడు, నిజమైన దేవుడు, నన్ను కన్న తండ్రి అయిన దేవుడు, ఒక్కడే దేవుడు అని ఇలాగా మనం విశ్వాసం కలిగి బ్రతకాలండి. మీ దేవుడే దేవుడా, మా దేవుడు దేవుడు కాదా అని ఎవరన్నా అన్నారనుకోండి, అప్పుడు మనం సందిగ్ధంలో పడి అవును కదా, వాళ్ళు చెప్పింది కరెక్టే కదా అని ఆలోచించామనుకోండి, మనం అల్ప విశ్వాసాలతో సమానం కదండి. మన విశ్వాసం అందు మనకే స్థిరత్వం లేదు, మనకే నిలకడ లేనప్పుడు మనం ఎలా ఉంటామంటే తొట్టిల్లే వారిగా ఉంటాం ప్రియులారా. కాబట్టి 1 నీతిని సంపాదించుకోమన్నాడు, 2 భక్తిని సంపాదించుకోమన్నాడు, 3 విశ్వాసమును సంపాదించుకోమన్నాడు, ఇంకా ప్రేమను సంపాదించుకోమన్నాడండి. ప్రేమ. ఈ ప్రేమ నేడు సమాజంలో చాలా తక్కువ అండి కదండి. ఇది కూడా కమర్షియల్ అయిపోయింది. ప్రేమ కూడా కమర్షియల్ అయిపోయింది కదండి. డబ్బుంటే ప్రేమ ఆటోమేటిక్ గా బంధాలనేవి వచ్చేస్తాయండి. ఎక్కడ లేని ప్రేమలు డబ్బును బట్టి కురిపిచ్చేస్తా ఉంటారు. అంటే ప్రేమ కూడా ఏమైపోయిందంటే కమర్షియల్. ఎవరికి కూడా అందరి ప్రేమలో స్వార్థమే ఉంటుందండి. కానీ కన్న తండ్రి అయిన దేవుని ప్రేమనండి, స్వార్థం లేని ప్రేమ, నిజమైన ప్రేమ కదండి. మనుషులుగా అందరికి స్వార్థపూరితమైన ప్రేమ. నీ దగ్గర ఏదైనా ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు.
నీ దగ్గర ఏమీ లేదనుకోండి, ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఎవరండి ప్రేమించి నేను చేరదీస్తాను, నేను హక్కును చేర్చుకుంటానని వచ్చేది? ఎవరు రారండి. అలాంటి సందర్భంలో కూడా మనకి తోడుగా ఉండేది దేవుడేనండి. కానీ దేవుని ప్రేమ ఎంతమందికి ఉందండి? దేవుని ప్రేమ మనలో ఉండాలి. అదే కదండి స్వార్థం లేని ప్రేమ. మనకు స్వార్థం ఉండకూడదు. మన ప్రేమలో కల్మషం ఉండకూడదండి. మన ప్రేమలో స్వార్థపూరితం ఉండకూడదు. మన ప్రేమలో కమర్షియల్ అసలే ఉండకూడదండి. అంటే ప్రేమలో నిజాయితీ ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి అంటే ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం, ఆ దేవుడు ఎలాగైతే నడుచుకోమన్నాడో అలా నడుచుకుంటే మనలో కూడా దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటుందండి. అలా ఉంటేనే మనం ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలం. లేకపోతే నిన్ను నువ్వు తప్ప వేరెవ్వరిని ప్రేమించలేవు కదండి. మనల్ని మనమే ప్రేమిస్తాం తప్ప వేరెవ్వరిని, మన గర్భాన పుట్టిన పిల్లల్ని కూడా మన తర్వాతే ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమ ఉంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అలానే అందరిని ప్రేమించాలండి. ఆ ప్రేమ నేడు చాలా కొరవడిందండి. చాలా కుటుంబాల్లో కూడా ప్రేమ కరువైపోయింది కదండి. ఎక్కడండి, మనము న్యూస్ పేపర్లలో, వార్తల్లో, టీవీలలో చూస్తే కన్న తల్లే మరి కడుపున పుట్టిన బిడ్డల్ని చంపేస్తుందంటే ఆ తల్లిలో మాతృత్వపు ఛాయలు ఉన్నాయంటారా చెప్పండి? లేకపోవడం వల్లే తన గర్భాన పుట్టిన పిల్లల్ని కూడా చంపేస్తుందండి. కారణం ఏంటి అంటే జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం లేక మనుషులు ఇలా తయారైపోతున్నారు కదండి. మనుషులు ఇలా మారిపోవడానికి కారణం, ప్రేమలు లోపించడానికి కారణం, ప్రేమలు పగగా మారిపోవడానికి కారణం దేవుని జ్ఞానం లేకపోవడం అండి. దేవుని మాటలు సమాజంలో లేకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయండి. అటువంటి సమాజంలో ఉన్న మనం ఇంకెంత భక్తి కలిగి, ఇంకెంత భయం కలిగి మన బ్రతుకుని కొనసాగించాలి ప్రియులారా. ఇంకొకటి ఏమనండి, ఓర్పు అండి. ఓర్పు, ప్రేమ ఉండాలి, ఓర్పు ఉండాలి. ఓర్పు అంటే ఏంటంటే ఓపిక. ఎవరు ఏది చెప్పినా వెంటనే నిందించేవారిగా ఉండకూడదండి. అదే కదండి, తగిన సమయం వందు దానికి తగిన ఫలాన్ని దేవుడు దయచేస్తాడని ఓపికతో ఎదురు చూడాలండి. ఓపికతో ఎదురు చూడాలి. అలా ఎదురు చూడగలగాలి. మనం కూడా క్రైస్తవులుగా మనం అలా ఉండాలి. ఇంకోటి సాత్వికము. సాత్వికం అంటే ఏంటంటే తగ్గింపు కదండి. తగ్గింపు గుణాన్ని కలిగి ఉండాలి. ఎవరండి తగ్గింపు కలిగి ఉంటారు? ఎవరండి తగ్గించుకుంటున్నారు? ఇప్పుడు మనంలో మన మాట అండి, క్రైస్తవులుగా మనమే ఆమె వందనాలు చెప్తే నేను వందనాలు చెప్తా, ఆమె లేనప్పుడు ఆమె ముందు చెప్పదట, నేను ఎందుకు ముందు చెప్పాలి అని మనల్కి మనమే అనుకుంటాం కదండి. ఫోన్లే పాపం, ఆమె చెప్పకపోతే నేనన్నా చెప్పి నేను పలకరిస్తాననేది ఉండదండి. చాలా మంది మనం చూస్తా ఉంటాం కదండి సమాజంలో, క్రైస్తవులు ఏదన్నా చిన్న గొడవ జరిగినప్పుడు ఆమె వచ్చి మాట్లాడాలి. నేనేంటి మాట్లాడేది? ఆమె అంత గొప్ప, నేనే గొప్ప, నేనెందుకు తగ్గించుకోవాలి అని అనుకుంటా. కానీ తగ్గించుకుంటే తప్పేం లేదు కదండి. తగ్గింపు అనేది మన మీదకి, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. తగ్గించుకోవాలండి, సాత్వికం ఉండాలి, తగ్గింపు గుణం మనలో ఉండాలండి. ఇవన్నీ సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడాలి అంటున్నాడండి తిమోతి గారు. అదే కదండి తిమోతి గారికి మరి పౌలు గారు తిమోతి గారికి చెప్పారు కదండి. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఎలా ఉండాలో చెప్తున్న మాటలు కదండి ఇవన్నీ. మనము కూడా ఎలా ఉండాలో ఇగో ఇవన్నీ సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. నీతిని సంపాదించుకోవాలి. ఎక్కడ దొరుకుద్దండి నీతి? అంటే వాక్యంలోకి వస్తేనే వాక్యం దొరుకుతుంది. అంతేకాని డబ్బు లాగా, ధనం లాగా, ఆస్తుల్లాగా బయట ఎక్కడ కొనుక్కుంటాను దొరుకుతుంది అంటే దొరకదండి. భక్తి దొరకదు, మనం అలా దానిలా ప్రవర్తించాలి. ప్రేమ దొరకదు, విశ్వాసం, ఇవన్నీ మనలో గుణాలండి. ఇవన్నీ మనం అవలంబించుకొని దేవుని యొక్క మాటల ప్రకారం అనుసరించి నడుచుకోవాలండి. వీటిని సంపాదించుకోవడానికి దేవుడు ప్రయాసపడమన్నాడు. సంపాదించుకోవడానికి ఇది సమయం అంటే ఖచ్చితంగా ఇవి సంపాదించుకోవడానికి ఇదే సమయం అండి. నేడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు కదండి. ప్రాణం ఉండగానే మనం ప్రభు చెంతకు వచ్చి ఇగో వీటిని సంపాదించుకోవాలండి. దీపం ఉంటే ఇల్లు ఎలాగైతే చక్కబెట్టుకుంటామో వెలుతురులో, అలాగే జ్ఞానపు వెలుతులు ఇవి వాక్యపు వెలుగులోకి వచ్చిన మనము ఈ వాక్యపు వెలుగులోనే, ఈ వాక్యపు దీపంలోనే మనం వీటిని సంపాదించుకోవాలి. ధనం మనం ఉన్నంత రోజు మనతో ఉంటదండి. మనం వెళ్ళాక, మనం చనిపోయాక మనతో రాదు ధనం.
ఆస్తులు రావు, ఏమి రావు కదా, ఆస్తుపాస్తులు ఏమి రావు. ఇగో మనం సంపాదించుకున్న ఈ క్రియలు, ఈ భక్తి, ఈ విశ్వాసం, ఇవి చూడండి, ఇవి మనం సంపాదించుకున్న దీని ద్వారా మనం చేసే క్రియలు ఉంటాయి చూడండి, అవే మన ఎంబటి వస్తాయని మన లేఖనాలు చెప్తున్నాయి కదండి. కాబట్టి ఏమి సంపాదించుకుంటే ఇది సమయం అంటే ఈ 60-70 సంవత్సరాలలో ఈ ఆస్తి సంపాదిస్తే ఆస్తులు మనతో రావు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారం వీటిని సంపాదించుకోండి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకే మనము ప్రయాసపడాలంటే వాటి కోసం పరుగులెట్టాలి కదండి. వాటి కోసం పరిగెట్టే వారిగా ఉండాలి, వాటిని వెంటాడే వారిగా ఉండాలి. అవి ఎక్కడ దొరుకుతాయి, నీతి ఎక్కడ దొరుకుతుందని అది ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడికి మనం వెళ్ళేవారిగా, నేర్చుకునేవారిగా మనం ఉండాలి ప్రియులారా. ఈ సమయంలోనే మనం వీటిని సంపాదించుకోవాలి. ఈ సమయంలోనే సంపాదించుకుంటేనే మనం దేవుడున్న పరలోకానికి చేరుకుంటాం కదా. ధనాన్ని సంపాదించుకుంటే ఏమి రాదండి. ధనం సంపాదించుకుంటే పరలోకం రాదు. ఆ ధనం ఈ భూమి మీద వరకే మనల్ని గొప్పగా చూస్తుంది తప్ప పరలోకానికి మనల్ని చేర్చేదిగా ఉండదండి. ఇంకొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ప్రియులారా. ఇంకా ఏం సంపాదించగలవు? చివరిగా ఈ ఒక మాట చూస్తే మనం ముగించుకుందాం ప్రియులారా. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఓకే అండి. ఇక్కడ బలహీనులను సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనుడనైతిని ఎవరు చెప్తున్న మాట అండి? కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తున్న మాట. బలహీనులకు బలహీనులను సంపాదించుకోవాలంటే మనం కూడా బలహీనులుగా మారిపోవాలి. అదే కదండి అంటున్నాడు, బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతిని. ఇప్పుడు ఆత్మను సంపాదించుకోవాలి, అదే కదండి. ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలనని అందరికి అన్ని విధముల వాడనై ఉన్నాను. ఆత్మను రక్షించే వారికి, ఇప్పుడు అన్యులుగా ఉన్న వారికి వాళ్ళ రీతిలో మనం చెప్పాలండి. అదేంటి, మీరు అన్యులు కదండి, మీతో మేము మాట్లాడమండి అంటే వాళ్ళు మన మాట వింటారండి? వినరండి. వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా వాళ్ళతో సహవాసం చేయాలి? వేరై ఉండమన్నారు కదండి, వాళ్ళకు దూరంగా ఉండడం అనేది కాదండి. వాళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళని మన వైపుకు మళ్ళించే వారిగా ఉండాలి. వాళ్ళతో ప్రేమతో ఉండాలి, సాత్వికంతో వాళ్ళ సమాధానంతో ఉంటూనే వాళ్ళని మనం రక్షించే వారిగా ఉండాలి. వాళ్ళ ఆత్మని రక్షించడానికి వాళ్ళతో బలహీనులుగా ఉన్నారా, మనం కూడా బలహీనులుగా మారిపోయి వాళ్ళని రక్షించే వారిగా ఉండాలండి. సంపాదించాలి. ఏం సంపాదించాలి? ఆత్మల సంపాదన కూడా ఇప్పుడే జరగాలి. ఈ సమయంలోనే మనం కూడా ఆత్మల్ని సంపాదించాలి. మన ప్రాణం ఉండగానే సంపాదించవలసింది ధనము కాదు, ఆత్మల్ని. కొందరినైనా అగ్నిలో నుంచి పైకి లాగేవారిగా మనం ఉండాలి కదండి. అగ్ని అగ్నిలోకి వెళ్లకుండా వాక్యం చెప్పి వారిని బయటకి లాగేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు మనము క్రైస్తవులుగా వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, మనము కొందరినైనా రక్షించే వారిగా ఉండాలి కదండి. దేవుడు లెక్క అడుగుతాడు కదండి. ఏదో ఒక రోజు మనం మరణించింది, నువ్వెన్ని ఆత్మల్ని రక్షించావమ్మా అంటే, లేదు ప్రభా, నా బ్రతుకంతా నేను ధనాన్ని సంపాదించుకోవడానికి, నా పిల్లలకి పెట్టడానికి, నా పిల్లల్ని చదివించడానికి, దీనికోసమే ప్రయాసపడ్డా ప్రభా, ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు ప్రభా అంటే, అయితే వీళ్ళు నీకోసం ఏర్పాటు చేసిన కటిక చీకటి గల బిలంలోకి మనల్ని తోసివేస్తాడండి కదండి, నరకంలోకి పడేస్తాడండి. కాబట్టి మనము ఇచ్చిన సమయంలో దేవుడు లెక్క అప్పగిస్తాడు. కాబట్టి ప్రభుని ఎరగని వారు లెక్క, ప్రభుని ఎరిగి కూడా మనము దేవునిలో రక్షణలోకి ఆత్మను రక్షించకపోతే దేవుడికి మనం లెక్క అప్పజెప్పవలసిన వారమే ఉన్నాం కదండి. లెక్క అప్పగించవలసిన దినం వస్తుంది. ఆ దినంలో మనం ఎన్ని ఆత్మలను అప్పగిస్తాం దేవునికి? దేవా, నేను నీ కోసం ప్రయాసపడి ఇదిగో ఈ 4 ఆత్మలను రక్షించాలని చెప్పడానికైనా మనకి 4 ఆత్మలు ఉన్నాయండి. 4 ఆత్మలను రక్షించామా మనం? వాక్యం చూడండి, ఎక్కువగా స్త్రీలు చూడండి, ఒక చోట కూర్చున్నారంటే అవి ఇవి బాతకానీళ్ళు పెడతారు కదండి. ఆ ముచ్చట, అక్కడ ఆఫర్లని, ఇక్కడ నగల రేట్లని, ఈ చీర బాగుంది, ఈ నగ ఎంత అయింది, ఇలాంటి అంటారు కదా ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడతారు తప్ప, అమ్మ దేవునిలోకి రండి. నిజమైన దేవుడు నిన్ను రక్షణలోకి తీసుకొచ్చేది ఇదే. క్రీస్తుని వెంబడిస్తే, క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తే, క్రీస్తుని నమ్మితే పరలోకం అండి. తను మన కోసం మరణించాడు, మన కోసం తిరిగి లేచాడు. అలానే మనము కూడా భూమి మీద మరణిస్తే తిరిగి లేస్తాము నమ్ముకుంటే అని ఎంతమందికి మనం చెప్పగలుగుతున్నాం?
అదే కదండి మన సంపాదన. ఈ భూమి మీద ప్రయాసపడి సంపాదించవలసింది ఏంటి అంటే ఆత్మలు. ఇందాక మనం అన్నాం కదండి, నీతి, భక్తి, విశ్వాసం వీటన్నిటితో పాటు ఆత్మలను కూడా సంపాదించుకోవడానికి ఇదే సమయం అండి. సంపాదించుకుంటే ఇది సమయం అంటే, అవును, సంపాదించుకుంటే ఇదే సమయం. నీకు ఆయుష్ ఉన్నప్పుడే నువ్వు ఆత్మను సంపాదించుకో. నీ ఆయుష్ ఉన్నప్పుడే నువ్వు అనేకులకు వాక్యాన్ని చెప్పి వాక్యంలోకి నడిపించాలి. చివరిగా ఒక మాట అండి, చివరిగా ఒక మాట. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 28 పిల్లరా, చివరిగా ముగించేసుకుందాం. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్త. ఇక్కడ చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. అధ్యక్షులుగా అంటే నాయకులుగా ఉన్న వారికి కూడా కదండి ఈ మాట. నాయకులుగా ఉన్నవారు దేవుడు స్వరక్తం ఇచ్చి యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాచేవారు కూడా జాగ్రత్తగా కాచుకోవాలండి. జాగ్రత్తగా వాక్యాన్ని వాళ్ళ మధ్యలోకి దింపాలి. జాగ్రత్తగా హృదయాంతరాల్లోకి వాళ్ళ వాక్యాన్ని తీసుకువెళ్ళాలండి. అలా తీసుకువెళ్ళగలిగితేనే వాళ్ళు ఇంకొకరికి వాక్యాన్ని చెప్పి మరి సంఘంలో కొత్త ఆత్మను చేర్చేవారిగా ఉంటారు. నాయకులైన వారు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు కదండి. జాగ్రత్తగా మందను కాచుకోండి అంటున్నాడు. మందను గూర్చి మీ మట్టుకు మీరు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. కాపర్లైతే, మందను కాచేవారైతే విశ్వాసులని జాగ్రత్త, వాళ్ళ అనేక ఆత్మల్ని వెలిగించేవారుగా మందను జాగ్రత్తగా కాచుకోమంటున్నాడండి. జాగ్రత్తగా కాచుకోవాలి. ఈరోజు చూడండి, సంఘాల్లో ఒక మాట అంటే నన్నే అన్నారని సంఘాన్ని విడిచిపెట్టే వెళ్ళే వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఒక మాట అది తనకు గుచ్చినట్లు, తనకి నొచ్చుకున్నట్లు అనిపిస్తే ఈ వాక్యం నా కోసమే చెప్పాడు, వామ్మో ఇక వచ్చే వారం నుంచి ఈ సంఘానికే రానని వాక్యాన్ని విడిచిపెట్టారు. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వారి హృదయాంతరాల్లోకి వెళ్ళే వాక్యము జాగ్రత్తగా మనం వాళ్ళ హృదయాల్లో నింపాలండి. అలా నింపగలిగితే వాళ్ళు అనేకులకి వాక్యాన్ని చెప్పి దేవుళ్ళలోకి నడిపించే వారిగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. సంపాదించుకుంటకి ఇది సమయమా అంటే ఇదే సంపాదించుకోవడానికి సమయం. ఈ 60-70 సంవత్సరాల ఆయుష్ కాలంలోనే మనం సంపాదించాలి. ఏంటి అంటే ఆస్తులు కాదండి, ధనము కాదండి, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ద సేమ్ టైం బుద్ధిని సంపాదించుకోవాలి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ఇవన్నీ కూడా సంపాదించుకోవాలి. వీటన్నిటితో పాటు మరి ముఖ్యంగా మెయిన్ గా సంపాదించుకోవాల్సింది ఏంటి అంటే ఆత్మను సంపాదించే వారిగా మనం ఉండాలి. కాబట్టి కాలం విలువైనది. కాబట్టి ఈ విలువైన కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ రోజు మనకి ఆయుష్నిచ్చి ఈ రీతిగా మనం కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నామంటే ఎంత అదృష్టవంతులమండి. ఈ కాలాన్ని మనకి ఇచ్చాడు. ఈ కాలంలో ఒక్కరికైనా వాక్యం చెప్పే అవకాశాన్ని మనకి ఇస్తున్నాడంటే మనం ఎంత అదృష్టవంతులు. అలాగా అనేకులకి వాక్యాన్ని చెప్పేవారుగా మనం అందరం ఉంటూ అనేక ఆత్మలను దేవుని వైపుకు మళ్లించేవారుగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి సహోదరునికి ప్రతి ఒక్కరికి వందనాలు పేరు పేరున తెలియజేసుకుంటూ, ఇచ్చిన అవకాశం బట్టి మీకు అందరికి వందనాలు తెలియజేసుకుంటూ, చెప్పిన మాటలు ఏదైనా దోషాలుంటే క్షమించమని ఈ కొద్ది మాటలు ముగించుకుంటున్నానండి. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలండి. వందనాలయ్యా తండ్రి. ఇదిగో తను సంపాదించుకుంటే ఇది సమయమా అని కొన్ని మాటలుగా నీ పిల్లలకు చెప్పి ఉన్నాను తండ్రి. చెప్పిన నేనైనా విన్న నీ పిల్లలైనా తండ్రి, ఏం సంపాదించుకోవాలో వేటికేసమై ప్రయాసపడాలో తెలుసుకొని వాటి ప్రకారం మేమందరం బ్రతుకుటకు సహాయం దయచేయండి తండ్రి. మేము జ్ఞానం చొప్పున అనుసరిస్తూ నడుచుకుంటూ ముందు కొనసాగే భాగ్యాన్ని ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఎవరైతే ఈ గూగుల్ మీట్ నడిపిస్తున్నారో బ్రదర్ గాని సిస్టర్ గాని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి వారం తండ్రి మరి జరుగుతున్న ఈ గూగుల్ మీట్ ద్వారా జరుగుతున్న వాక్య పరిచర్యని జ్ఞాపకం చేసుకుని దినదినం అభివృద్ధి చెందులాగా సహాయం దయచేయండి. విడిచిపెట్టే వారిగా మేము ఉండక తండ్రి, ఆ వాక్య ప్రకారం మేమందరం బ్రతుకుటకు సహాయం దయచేయమంది.
దయచేయండి తండ్రి. మరి మా ముగింపు దశలో తండ్రి మేము మీ దగ్గరకు చేరుకున్నప్పుడు తండ్రి, ఒక్క ఆత్మని నేను రక్షించాను దేవా అని మేము చెప్పుకునే వారిలాగా ఈ భూమి మీద బ్రతుకుటకు సహాయం దయచేయమని, మేము ప్రయాసపడే దేనికోసమని మేము విని ఉన్న వాటి ప్రకారం మేము ప్రయాసపడుతూ ముందు కొనసాగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ కొద్ది ప్రార్థన క్రీస్తు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమీన్.